యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. యోగాలయ కార్యక్రమంలో మనము రకరకాల ఆరోగ్య సమస్యల గురించి, వాటికి యోగాలో పరిష్కారాలు ఏమున్నాయి, ఏవి హెల్ప్ చేస్తాయి, ఎవరు ఏది ఫాలో అవ్వాలి అనేది డిస్కస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. మన యోగాలయ కార్యక్రమం ప్రతిరోజు యోగా థెరపీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కండిషన్స్, సిమ్టమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాము ఇప్పటిదాకా. ఇది యోగిక్ ఫిలాసఫీలో, అంటే ఇప్పుడు దాకా మోడర్న్ ఫిలాసఫీ ప్రకారం లేదా మోడర్న్ వ్యూలో ఏ డిజీజెస్ ఉన్నాయి వాటి గురించి చెప్పుకుంటూ యోగా ఆన్సర్స్ ఎలా ఇవ్వగలుగుతుంది అనేది చెప్పాము. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్లో యోగిక్ కాన్సెప్ట్స్, ఫిలాసఫీ కూడా తీసుకొస్తున్నాను. అందులో భాగంగా నిన్న మనము లాస్ట్ టూ ఎపిసోడ్స్లో మనము యోగా చికిత్స క్రమం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాసు వేటికి మంచిది, అంటే ఏ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటే ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి అనేది డిస్కస్ చేశాము. వాటి వల్ల కలిగే ఉపయోగాలు, అది ఎవరు ఫాలో చేయాలి, ఎవరు చేయకూడదు అనేది డిస్కస్ చేశాం. దానికి కంటిన్యూషన్గా సెకండ్ ఆస్పెక్ట్ బ్యాక్వర్డ్ బెండింగ్ ఆసనాస్. ఫస్ట్ అయిపోయింది, సెకండ్ దానికి వచ్చాము. సో ఇన్ దిస్ బ్యాక్వర్డ్ బెండింగ్ ఆసనాస్ అంటే వెనక్కి వంచేవి. మన వెన్నెముక్కని వెనక్కి ఎందుకు వంచాలి? వెన్నెముక్కని దేవుడు ఇచ్చాడు కాబట్టి. సో దేవుడు ఎందుకు ఇచ్చాడు? సో మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్ను ఒక స్పెసిఫిక్ యూసేజ్ కోసం, ఏది ఊరికినే ఇవ్వలేదు, అన్నెసెసరీ యూజ్ చేయకూడదు అనేది లేదు. అవర్ బాడీ షుడ్ హ్యావ్ మూమెంట్ ఈజ్ మెడిసిన్. స్టాగ్నెంట్గా ఎప్పుడు ఎక్కడా ఉండకూడదు, ఒకే దగ్గర కూర్చొని ఉండకూడదు, ఒకే దగ్గర నిలబడి ఉండకూడదు, ఒకే పోస్చర్ని ఎక్కువసేపు హోల్డ్ చేయకూడదు. మన శరీరాన్ని, అంటే మన వెన్నెముక్కని ఫార్వర్డ్గా, బ్యాక్వర్డ్గా, ట్విస్టింగ్గా, దాని తర్వాత ఇన్వర్టెడ్గా ఇన్ని రకాలుగా చెయ్యొచ్చు. అంటే ఇన్ని మూమెంట్స్ స్వతహాగా ఉన్నప్పుడు మనం ఓన్లీ ముందుకే ఇలా కూర్చొని ఉంటే మరి వీపు దాని పని తను చేసుకోవాలి కదా. తన ఫంక్షనాలిటీ, దట్ ఆర్గన్, దట్ స్పైన్ హ్యాజ్ సమ్ ఫంక్షనాలిటీ. ఆ ఫంక్షనాలిటీ మనం ఎగ్జిక్యూట్ చేయట్లేదు అనుకోండి, ఆ ఫంక్షనాలిటీని అది మర్చిపోతుంది. మన భాషలో, యోగా భాషలో చెప్పాలంటే ఆ స్పైన్ అక్కడ రిజిడ్గా, గట్టిగా తయారవుతుంది. దాని చుట్టూ ఉండే మజిల్స్, కండరాలు ఏవైతే ఉన్నాయో అవి గట్టి పడిపోతాయి. మన మజిల్స్ ఫైబర్స్ ఎలా ఉండాలి తెలుసా? ఎలాస్టిక్ లాగా ఉండాలి, రబ్బర్ లాగా ఉండాలి. మనం ఎలా చెప్తే అలా బాడీ తిప్పగలగాలి. ఆ మజిల్ ఎలాస్టిసిటీ, ఆ టిష్యూసు, మన వెన్నెముక్క చుట్టూ ఉండే టిష్యూసు, లిగమెంట్స్ అంటే కనెక్ట్ అవుతూ ఉంటాయి స్పైన్ నుంచి అటు ఇటు, లిగమెంట్స్, టెండన్స్, నర్వ్స్, ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా జీవంతో ఉండాలి. జీవంతో ఉండడం అని అంటే ఇట్ షుడ్ బి హైలీ యాక్టివ్. ఏది ఇచ్చినా కూడా, మీరు బస్సెస్లో వెళ్తూ ఉంటే మీకు ఒక ఇది స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకోండి, అప్పుడు మీకు అబ్జర్వ్ చేసే షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి కదా, అలా మన బాడీలో ఈ స్పైన్ దగ్గర షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. అవి వర్క్ చేస్తేనే కదా మీకు షాక్ అబ్జార్బర్ ఉండి, అది వర్క్ చేయకపోతే, బస్సులో షాక్ అబ్జార్బర్ ఉంది కానీ షాక్ అబ్జర్వ్ చేయకపోతే అది ఇంకా వేస్ట్, దాన్ని పని చేయట్లేదు అని. అలా మనం స్పైన్ని అన్ని మూమెంట్స్ చేయగలగాలి. అన్ని రకాల మూమెంట్స్ చేయకుండా నేను ఓన్లీ నిలబడుకొని ఉంటాను, ఓన్లీ కూర్చొని ఉంటాను, నేను ఫార్వర్డ్ చేయను, బ్యాక్వర్డ్ చేయను అంటే పోస్చరల్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. పోస్చరల్ ప్రాబ్లమ్స్ అంటే వీపు నొప్పి, ఎక్కువగా అందరికీ వచ్చేది వీపు నొప్పి. ఆ తర్వాత యాంకిలోజింగ్ స్పాండిలిటీస్ అదొకటి రావచ్చు. లేదు అనంటే వీపు నొప్పి వల్ల సయాటికా పెయిన్ వస్తుంది మీకు. అగైన్ సయాటికా పెయిన్ వచ్చిందంటే కొన్ని రోజులకి ఏదో ఒక నీ ప్రాబ్లం వస్తుంది. కోర్స్ ఇప్పుడు అన్ని నీ సర్జరీలు ఇవన్నీ వచ్చాయండి, కానీ ఎందుకు సర్జరీ దాకా మనం వెళ్ళాలి? మన బాడీలో ఉండే న్యాచురల్ మూమెంట్స్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనం సర్జరీస్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా. సో అందుకని మనము రెగ్యులర్లీ మన బ్యాక్ని హెల్తీగా పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు డూ ఆల్ దీస్ పోస్చర్స్. అంటే స్పైన్ హెల్తీగా ఉండాలి అనుకున్నప్పుడు. నిన్న మనం 2 బెనిఫిట్స్ చెప్పాం. బ్యాక్ బెండింగ్ ఆసనాసు మన ఫార్వర్డ్ బాడీని యాక్టివేట్ చేస్తాయి, ఫార్వర్డ్గా ఉండే చెస్ట్ని యాక్టివేట్ చేస్తుంది, హార్ట్ని హెల్తీగా పెడుతుంది. ఫార్వర్డ్ బెండింగ్ చేస్తే ఏమో బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది,
బ్యాక్ బెండింగ్ చేస్తే బ్లడ్ ప్రెషర్ కొద్దిగా ఎక్కువ అవుతుంది, శరీరంలో వేడి పుట్టిస్తుంది అని చెప్పాం, యాక్టివిటీ రిలేటెడ్. సో బ్యాక్ బెండింగ్ ఆసనాసు ఎవరికైతే హై బీపీ ఉందో వాళ్ళు చేయకూడదు. ఓకే, హై బీపీ ఉండే వాళ్ళు చేయకూడదు. మిగతా వాళ్ళు అంటే మీరు హెల్తీ పర్సన్ ఉంటే మాత్రం బ్యాక్ బెండింగ్ అందరూ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ బెండింగ్ అగైన్ మీరు చేసేటప్పుడు వీలైనంత వరకు బ్రీతింగ్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. మీకు చెస్ట్ ఇలా ఎక్స్పాండ్ అయ్యింది, బ్యాక్ బెండింగ్ నేను ఇందాక నిలబడి చూపించాను. చెస్ట్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో మీ షోల్డర్స్, ఆర్మ్ పిట్స్ కూడా ఎక్స్పాండ్ అవుతాయి. చూడండి, ఫార్వర్డ్ బెండింగ్లో ట్రామాస్ అన్నీ ఎక్కడ ఉంటాయి అన్నాము? హిప్ దగ్గర స్టోర్ అయ్యి ఉంటాయి, ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ స్టోర్ అయ్యి ఉంటాయి అన్నాం. బ్యాక్ బెండింగ్లో మన లింఫాటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. లింఫాటిక్ సిస్టమ్ అని అంటే డ్రైనేజ్ సిస్టమ్ అండి. మన బాడీలో కూడా ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ సంకల్లో దీన్ని ఆర్మ్పిట్స్ అని అంటారు. ఆ తర్వాత ఇక్కడ కాళ్ళ వెనకాల ఇక్కడ, అండ్ దెన్ ఇక్కడ ఇక్కడ. సో దీస్ ఆర్ ది లింఫాటిక్ పాయింట్స్ అన్నమాట. అంటే బాడీలో ఉండే వేస్ట్ మెటీరియల్ బయటికి వెళ్ళడానికి ఇక్కడ పాయింట్, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. అండ్ దెన్ కరెక్ట్ మన స్టెర్నమ్ అంటే మన బ్రెస్ట్ బోన్కి ఇక్కడ ఉంటుందండి స్టెర్నము. వీటన్నిటినీ అంటే ఇందులో ఉండే బ్యాడ్ లిక్విడ్ అంటే మన శరీరానికి ఉపయోగపడని లిక్విడ్ బయటికి వెళ్ళాలి అంటే బ్యాక్ బెండింగ్ చేసామనుకోండి, ఆల్ ది లింఫాటిక్ నోడ్స్ విల్ గెట్ యాక్టివేటెడ్. మన బాడీలో ఉండే లింఫాటిక్ ఆ డ్రైనేజ్ పనులన్నీ కూడా చక్కగా వెళ్తాయి, నీట్గా పాస్ ఆన్ అవ్వకపోతూ వెళ్తూ ఉంటాయి. ఇంకా ఇది మనం ఇలా స్ట్రెచ్ చేస్తున్నాం కదా, హార్ట్లో ఒక గ్లాండ్ ఉంటుంది, థైమస్ గ్లాండ్ అని. ఈ థైమస్ గ్లాండే బాడీలోని ఎమోషన్స్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది, థైమస్ గ్లాండ్. ఈ థైమస్ గ్లాండ్ కూడా మీరు బ్యాక్ చేసినప్పుడు, బ్యాక్ బెండింగ్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. సో బ్యాక్ బెండింగ్ మీ ఎమోషన్స్ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే బ్యాక్ బెండింగ్ ఆసనాసు స్టాండింగ్ పద్ధతిలో చేశారనుకోండి, కూర్చొని కొన్ని చేయొచ్చు, అలాగే పడుకొని చేయొచ్చు. మీరు నిలబడి స్టాండింగ్ బ్యాక్ బెండింగ్ ఆసనాస్ లైక్ చక్రాసనం, వీల్ పోస్చర్స్, ఏకపాద చక్రాసన, చక్రబంధాసన, ఇలాంటి బ్యాక్ బెండింగ్ లిక్కరాసన అంటే కొన్ని ఉన్నాయి. ఇలాంటి ఆసనాలు కానీ మీరు ఎక్కువగా చేయగలిగారు అని అనుకోండి, మీ లెగ్స్ స్ట్రెంగ్తన్ అయిపోతాయండి. ఫ్రంట్ మీ లెగ్స్, నీస్ స్ట్రెంగ్తన్ అవుతాయి, బ్యాక్తో పాటు ఇవన్నీ స్ట్రెంగ్తన్ అవుతాయి. మెయిన్ ఇప్పుడు అందరూ మనం ఇందాక చెప్పుకున్నాం, ముందుకు వంగి పనిచేస్తూ ఉన్నాము, వీళ్ళందరికీ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది. ఇంకొంతమందికి టెయిల్ పెయిన్ వస్తుందండి. టెయిల్ బోన్, ఆ తోక మనకి వీపు వెనక లాస్ట్ ఉంటుంది కదా టెయిల్, కొంతమందికి టెయిల్ బోన్ పెయిన్ కూడా వస్తుంది. ఆ టెయిల్ బోన్ పెయిన్ తగ్గాలన్నా, ఇంకొంతమందికి ఒక హిప్ దగ్గరే పెయిన్ వస్తుంటుంది, వాళ్ళు రెగ్యులర్గా కూర్చునే పద్ధతిని బట్టి. సో ఈ బటక్ పెయిన్ కానీ, సయాటికా పెయిన్లు కానీ, ఇవన్నీ తగ్గడానికి బ్యాక్ బెండింగ్ పోస్చర్స్ హెల్ప్ అవుతాయి. బ్యాక్ బెండింగ్లో మీరు చెస్ట్ ఎక్స్పాండ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ శ్వాస తీసుకుంటారు, మీ ప్రాణిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందండి. ప్రాణిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యిందంటే మీరు ఆయుష్ని పెంచుకోవచ్చు. యువర్ prana will be increased as the oxygen has been increased. సో ప్రాణిక్ ఎనర్జీ ఎంత ఎక్కువగా ఉంటే మీరు అంత బ్యూటిఫుల్గా, అంత స్మైలింగ్గా, అంత హ్యాపీగా ఉంటారు. శరీరంలో ప్రాణశక్తి ఎక్కువయ్యే కొద్దీ ఊర్జ అంటారు, హిందీలో ఊర్జ. యూ క్యాన్ సీ దట్ అట్రాక్టివ్నెస్ ఇన్ యువర్ ఫేస్. మీ ఫేసు వెలుగుతూ ఉంటుంది, హ్యాపీనెస్ అనేది మీ ఫేస్లో నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ బ్యాక్ బెండింగ్ ఆసనాస్. ఇప్పుడు అందులో సింపుల్ బ్యాక్ బెండింగ్ ఆసనాస్ కొన్ని చూద్దాము. చాలా సింపుల్గా చేసే బ్యాక్ బెండింగ్ ఆసనం ఏంటి అని అంటే పడుకొని చేసే భుజంగాసనం. భుజంగాసనం అనేది చాలా సింపుల్ బ్యాక్ బెండింగ్ ఆసన, భుజంగాసనము. అదే మీరు కూర్చొని చేస్తున్నారు అని అనుకోండి, ఐ మీన్ నీల్ డౌన్ చేస్తూ చేయడం అని వచ్చి అది వచ్చి మీకు క్యామెల్ పోజ్ చేస్తారు. అదే పడుకొని మీరు బాడీని లిఫ్ట్ చేస్తే అది చక్రాసనం అవుతుంది. ఇలా రకరకాల చాలా ఆసనాలు ఉన్నాయి, అందులో ఒక 2-3 మనం ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ వన్
నేను మీకు ఊష్ట్రాసనం చూపిస్తాను. సో ఊష్ట్రాసనం ఈజ్ ఎ సింపుల్ బ్యాక్ బెండింగ్ ఆసనాస్. అగైన్ ఇది మీరు చూసుకోండి, మీ బ్యాక్ ఫ్లెక్సిబిలిటీ బట్టి మీరు ఇప్పుడిప్పుడే బిగినర్ అయితే ఎక్కువగా బెండ్ చేయొద్దు. మీకు ఎంతవరకు బాడీ సహకరిస్తుందో అంతవరకు చెయ్యండి. సో నేను ఫస్ట్ నిలబడి అర్ధచక్రాసనం ఇందాక చూపించాను. ఇప్పుడు కూర్చొని అంటే బై నీలింగ్ డౌన్ ఎలా చేయొచ్చో చూద్దాము. 2 చేతులు వీపు వెనక పెట్టండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ బాడీని జస్ట్ ఇది బెండ్ చేస్తే ఇది అర్ధచక్రాసనమే అండి. కూర్చొని చేస్తున్నాం మనం. హాఫ్ ఉష్ట్రాసన, హాఫ్ క్యామెల్ పోజ్. క్యామెల్ పోజ్లోనే హాఫ్, ఉష్ట్రాసనంలోనే హాఫ్. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు ఇదే బ్యాక్ బెండింగు మీకు కొద్దిగా మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంది అని అనుకుంటే నెక్స్ట్ ఆసనము ఇదే ఊష్ట్రాసనంలోనే కొద్దిగా లెవెల్ 2. ఇన్హేల్, exhale, catch hold of your heels. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, exhale. ఇవి రెండు కూడా ఒకటి ఫస్ట్ది లెవెల్ 1 ఎవరైతే ఎక్కువ బెండ్ అవ్వలేరో, లెవెల్ 2 బాగా బెండ్ అవ్వగలిగిన వాళ్ళు. ఎక్కువ బెండ్ అవ్వలేకపోతే మాత్రము మీరు ఇలాంటి పిల్లో 1 లేదా 2 బ్లాక్స్ అయినా తీసుకోవచ్చు. సో బ్లాక్స్ పెట్టుకొని అయినా చేయొచ్చు. ఇన్హేల్, ఎక్సేల్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, ఎక్సేల్. సో ఇది మీరు నీల్ డౌన్ చేసి చేశారు. ఇప్పుడు పడుకొని చేసేవి చూద్దాం. సో ముందుగా మకరాసనంలో వచ్చాను. ఇప్పుడు భుజంగాసనం, సింపుల్ భుజంగాసనం చూద్దాము. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ జస్ట్ మీ నాభి దాకా శరీరాన్ని లేపండి, మీ నాభి దాకా. 1 2 3 4 5. Exhale, down. Second one. Inhale, exhale. 1 2 3 4 5. Inhale, exhale. థర్డ్ వేరియేషన్, మీ పాదాలని ఇలా లిఫ్ట్ చేయాలి. ఓకే, చేతులు ఇంకొద్దిగా డౌన్ పెట్టేసుకోండి. శ్వాస తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, ఎక్సేల్. ఇవి సింపుల్గా చేసే భుజంగాసనం, కోబ్రా పోజ్ అంటారు. ఇవన్నీ కూడా బ్యాక్ బెండింగే. మీరు బాగా గమనిస్తే శరీరాన్ని వెనక్కి వంచుతూ ఉన్నాం. ఇంకొక క్లాసికల్ పోజు బ్యాక్ బెండింగు ధనురాసనము. సో ధనురాసనం చేద్దాము. సో మీరు మీ పాదాలని ఇలా పట్టుకొని వీలైనంత వరకు దగ్గరికి పెట్టుకోండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, exhale. ఇవి మనము హ్యాపీగా పడుకొని చేయగలిగిన బ్యాక్ బెండింగ్ పోస్చర్స్. అదే మీరు కూర్చొని ఆంజనేయ ఆసనంలో వెళ్తూ బ్యాక్ బెండింగ్ చేయొచ్చండి. ఎలా అంటే, సో ముందుగా మీరు అశ్వ సంచలన ఆసనాలోకి వస్తారు. సో అశ్వ సంచలన ఆసనాలోకి వచ్చాక స్లోగా మీ 2 చేతుల్ని తీసుకొని శరీరాన్ని వెనక్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్. ఇది రైట్, మళ్ళీ అదర్ సైడ్. సో ఫస్ట్ మనము లెగ్ అశ్వ సంచలనాల్లో పెట్టేసుకున్నాము. స్లోలీ టేక్ యువర్ హ్యాండ్స్ బ్యాక్. 1
2, 3, 4, 5. Inhale, exhale. సో ఇవి చిన్నపాటి బ్యాక్ బెండింగ్ పోస్చర్స్ అండి ఇవన్నీ కూడా. సో చక్రాసనము మనము ఒక స్టూల్తో కానీ ఒక కుర్చీతో ఎలా చేయొచ్చు అనేది చూద్దాము. సో మీ దగ్గర మీ ఇంట్లో ఏదైనా చక్కది ఇలాంటి స్టూల్ కానీ చిన్నపాటి సోఫా సంథింగ్ లైక్ దట్ మీకు అలా ఉంటే తీసుకోండి. సో ఎడ్జ్లో కూర్చోండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ ఇదొక పద్ధతి. మీకు మొత్తం వీపు బెండ్ అవుతుంది. ఇంకొక పద్ధతి ఇది కూడా మొత్తం మీకు బ్యాక్ బెండ్ అయిపోతుంది. ఈజీగా చక్రాసనం వేయగలుగుతారు, ఎక్కువసేపు ఉండగలుగుతారు. మీకు ఆల్రెడీ నేను సేతుబంధ సర్వాంగాసనం అనేది ఇంతకు ముందర ఒకసారి చూపించున్నాను. అది మీకు దిండ్లతో చూపించాను, బోల్స్టర్స్తో దిండుతో ఎలా చేయొచ్చు అనేది. ఈరోజు మనము యోగా వీల్తో ఎలా చేయొచ్చు అనేది చూద్దాము. సో ఇలాంటి వీల్ ఒకటి దొరుకుతుంది చూడండి. వీల్ ఉంటే బెటరు. వీల్కి ఆపోజిట్గా మీ ఇంట్లో ఇంకేదైనా ఉంటే ఇలా సర్క్యులర్ ఫ్యాషన్లో ఉండాలి, దాని తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక మీ పాదాలని గోడ దగ్గరికి ఇలా పెట్టేసుకోండి. ఈ వీల్ని ఎగ్జాక్ట్లీ మీ స్పైన్ దగ్గరికి తీసుకొస్తుంది. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? బ్యాక్ బెండింగ్. మన వీపుని మొత్తాన్ని స్ట్రెచ్ చేయగలగాలి. స్ట్రెచ్చింగే కదా మనకు కావాల్సింది. కానీ బాడీని ఎక్కువ కష్టపెట్టకూడదు అని అనుకుంటున్నారు. ఎఫర్ట్లెస్గా చేయాలి, ఎక్కువసేపు చేయాలి. సో దానికి చూడండి ఎంత ఈజీగా, ఎంత స్మూత్గా. మీరు చక్రాసనం కావాలంటే చక్రాసనంలో ఉండొచ్చు, లేదు జస్ట్ హ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని లెగ్స్ స్ట్రెచ్ చేసుకుంటాను, సేతుబంధ సర్వాంగాసనం చేస్తానంటే సేతుబంధ సర్వాంగాసనం చేయొచ్చు. లేదు ఇదే బ్యాక్ బెండింగ్. చూడండి నెమ్మదిగా నేను నా హెడ్ని డౌన్ చేస్తున్నాను. ఓకే, ఐ జస్ట్ మేడ్ మై హెడ్ డౌన్ అండ్ దెన్ లిఫ్టింగ్ వన్ ఆఫ్ మై లెగ్. ఇది కూడా బ్యాక్ బెండింగ్లోనే ఏకపాద చక్రాసనం అని అనుకోవచ్చు, లేదా సేతుబంధ సర్వాంగాసనంలో ఏకపాదం. ఓకే, లెఫ్ట్ లెగ్ చేశాను, స్లోలీ, వెరీ స్లోలీ రైట్ లెగ్. సో ఇది మీ ఇష్టం. నీకు బ్యాక్ బెండింగ్ కావాలి, బ్యాలెన్సింగ్ కావాలంటే ఇది చేయొచ్చు. లేదు ఓన్లీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్యాక్ బెండింగ్, బీ ఇన్ దిస్ ఆసన. చక్రాసనం లెవెల్లో కావాలి అని అనుకుంటే ఇట్లా. సో మీకు నచ్చిన విధానంలో ఈ యోగా వీల్ని యూజ్ చేసుకోవచ్చు. అగైన్ స్లోలీ కమ్ బ్యాక్. ఈ వీల్ని తీసి ఒక్కసారి తలని డౌన్ చేయండి. సో ఇలా బ్యాక్ బెండింగు మీరు యోగా వీల్తో, స్టూల్తో, చైర్తో, ఇంకా మన దగ్గర యోగా రోప్స్ కూడా ఉన్నాయండి. యోగా రోప్స్తో కూడా మధ్యలో మనం బ్లాంకెట్ పెట్టి బ్యాక్ బెండింగ్ చేయిస్తాం. ఇవన్నీ డిఫరెంట్ పద్ధతులు. మనకి సాధనం కావాలి, యోగా సాధన చేయాలి, బ్యాక్ బెండింగ్ చేయాలి, ఏ ప్రాపర్టీస్ యూజ్ చేస్తే ఈజీగా చేయగలుగుతాము, బాడీలో ఎక్కువసేపు ఉంచగలగాలి అంటే ఎఫెక్ట్ కావాలి, ఆ యోగా ప్రాక్టీస్ వల్ల కలిగే లాభం కావాలి. కానీ ఎక్కువగా మనము శక్తిని కోల్పోకూడదు. అంటే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ లెస్ ఎనర్జీ యూ కెన్ యూజ్ ఆల్ దిస్. సో ఇవి చికిత్సా క్రమంలో ఎందుకు పెట్టారు అని అంటే ఇవన్నీ కూడా అయ్యంగార్ యోగా పద్ధతిలో వచ్చే ప్రాపర్టీస్ అండి.
ఎవరైతే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళలో ఎక్కువగా ఊర్జము అంటే ప్రాణశక్తి ఉండదు. ఆల్రెడీ ఒక ప్రాబ్లంలో ఉన్నారు కదా, వాళ్ళని మనం డిఫికల్ట్ ఆసనాసు, బ్యాక్ బెండింగ్ అంటే చాలా ఎనర్జీ కావాలని ఇందాకే చెప్పాను. సో హార్ట్ రేట్ పెంచేవి ఇవన్నీ చేయించాలి అని అంటే వాళ్ళలో శక్తి ఉండదు కదా. ఇలాంటి ప్రాపర్టీస్ పెడితే చాలా తేలిగ్గా చేయగలుగుతారు, ఈజీగా చేయగలుగుతారు, ఎక్కువసేపు ఉండగలుగుతారు. అందుకని ఇవి చికిత్సా క్రమంలో భాగము. సో ఈరోజుటి కార్యక్రమంలో మనము బ్యాక్ బెండింగ్ పోస్చర్స్ యొక్క డిఫరెంట్ వేరియేషన్స్ చూసాము. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని ట్విస్టింగ్ ఆసనాస్, ఇన్వర్టెడ్ పోస్చర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ.